సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఒకసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఆరబోసిన ధాన్యం మొత్తం నీటిపాలైంది. మర్కుక్ మండలం పాములపర్తిలో ఓ రైతు తన ఇంటి ముందు ఆరబోసిన ధాన్యం వర్షానికి మోరిలో కొట్టుకుపోయింది. గజ్వేల్ భువనగిరి రహదారిపై అక్కారం గ్రామం వద్ద ఈదురుగాలులకు చెట్టు రోడ్డుపై విరిగి పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడి చెట్టు పూర్తిగా కాలిపోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఆరబోసిన ధాన్యం మొత్తం నీటిపాలైంది. మర్కుకు మండలం పాములపర్తిలో ఓ రైతు తన ఇంటి ముందు ఆరబోసిన ధాన్యం వర్షానికి మోరిలో కొట్టుకుపోయింది. గజ్వేల్ భువనగిరి రహదారిపై అక్కారం గ్రామం వద్ద ఈదురుగాలులకు చెట్టు రోడ్డుపై విరిగిపడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడి చెట్టు పూర్తిగా కాలిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. నిక్కత్ ఊహించినట్టుగానే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఫలితంగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్జులు, సిద్దిపేట ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. అటు దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 45 నిమిషాల పాటు భారీ వర్షం నమోదైంది. ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని లకడారము, కొడకన్ల, అటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొలుగూరు తదితర ప్రాంతాల్లో, గజ్వేల్లో కూడా చాలా చోట్ల వర్షం పడినటువంటి పరిస్థితి నిన్న జరిగింది. దీని ఫలితంగా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన పంటలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అమ్మకం కోసం రైతులు గత నెలన్నర రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయిన నేపథ్యంలో రైతులంతా బోరున వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. రైతులంతా చాలా రోజులుగా ఊహిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఈ కొనుగోలు విషయంలో చేస్తున్నటువంటి జాప్యం ఫలితంగా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే, పెద్ద ఎత్తున వర్షాలు పడితే ధాన్యం అంతా తడిసిపోయి ముద్దైపోయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాము నష్టపోతాము, పెద్ద ఎత్తున వర్షాలు పడితే నష్టపోతామని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈ విషయమై ధర్నా చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. మరోవైపు స్థానిక జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాల విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. అకాల వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. వాళ్ళు పండించిన పంటంతా కూడా తడిసి ముద్దైపోతే వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో రైతులంతా కూడా మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చాలా రోజులుగా కొనసాగుతుంది. రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి గత 2 రోజులుగా కొనసాగుతుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది.
ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున దుఃఖిస్తున్న పరిస్థితి వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఈ వర్షం పడితే తమ ధాన్యం అంతా కలిసి ముద్దవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇదంతా పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు చేస్తున్నటువంటి ఈ డిమాండ్ ని ప్రభుత్వం అంగీకరించకపోవడం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి అవలంబించకపోవడం, సరైనటువంటి గన్నీ బ్యాగులు కూడా సప్లై చేయనటువంటి దుస్థితి ఒకవైపు, అక్రమంగా వాళ్ళు హమాలీలను కూడా నియమించలేనటువంటి ఒక దుస్థితి కూడా నెలకొని ఉన్నది. మరోవైపు కేటాయించినటువంటి ధాన్యాన్ని, అమ్మినటువంటి ధాన్యాన్ని రైతు మిల్లర్లకు తరలించే విషయంలో వాహనాన్ని ఏర్పాటు చేయడము, లారీలను ఏర్పాటు చేయడము, వాటిని సక్రమంగా తీసుకువెళ్లడము, ఇవన్నీ ప్రక్రియలు కూడా సక్రమంగా చేయకపోవడం ఫలితంగా గత నెలన్నర రోజులుగా అటు పొద్దుతిరుగుడు పంట కావచ్చు, అటు శనగ పంట కావచ్చు, మిగతా పంటలు ముఖ్యంగా ఈ వరి ధాన్యానికి సంబంధించిందైతే పెద్ద ఎత్తున నష్టం వాటినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ లో ఉన్నదానికి పూర్తిగా అవాస్తవంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము 80% ఇప్పటికే 20 లక్షల టన్నులు కొనుగోలు చేశామని చెప్పి ఒకసారి తాను చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దాదాపు 1,40,000 నుంచి 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అది పూర్తిగా మేము కొనుగోలు చేస్తామని చెప్పి గతంలో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. తాజాగా మాత్రం మేము 70 లక్షలకు సంబంధించిన ధాన్యాన్ని మాత్రమే, మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని చేసినటువంటి ప్రకటన ఏదైతుందో అది పూర్తిగా ప్రజల్ని, రైతుల్ని మోసం చేసే విధానాన్ని ప్రకటనగా కూడా చెప్పవచ్చు. రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పండిన పంట ఎంత, మీరు కొనుగోలు చేస్తామన్నది ఎంత, ఎందుకు ఇట్లా ఈ వ్యత్యాసం వచ్చింది, ఎందుకు కొనలేని ఒక స్థితి వచ్చింది వాళ్ళ అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నాయకులు చెప్తున్న దానికి ఎక్కడ పొంతలు లేని ప్రకటన చేస్తున్న విషయం కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఇప్పటికే 80% ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లో మాత్రం ఇప్పటికీ కనీసం 40 నుంచి 50% వరకు కూడా ధాన్యం కొనుగోలు చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. నెల రోజులుగా చాలా ప్రాంతాల్లో ఇంకా ధాన్యం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, తడిసి ముద్దయిపోయిన స్థితి కూడా ఇవాళ మరి రైతులు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది. పలు చోట్ల కురిసినటువంటి పిడుగులకు కూడా చాలా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇది తెలంగాణ ప్రాంతంలో రైతుల సమస్య కావచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట రైతులు కూడా తీవ్రమైనటువంటి సమస్య కావచ్చు. అటు మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులు కూడా ఈ ధాన్యం కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లభించకపోవడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి పట్ల కూడా నిరసన వ్యక్తం అవుతుంది. మరోవైపు అధికారుల మీద కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, అటు జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు, మార్కెటింగ్ అధికారులు కావచ్చు, అటు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, సక్రమంగా స్పందించకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో గజ్వేల్లో ఈ రోజు రైతు దీక్ష కూడా జరుగుతూ ఉన్నది. దానికి నిరసనగానే రైతు దీక్ష కూడా ఇవాళ గజ్వేల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.